నమస్తే అండి, నేను మీ మెడిసిన్. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన రివ్యూ. జాక్ ఫ్రూట్ సీడ్స్ వేస్ట్ చేయకుండా ఇలా హెల్దీ అయినా టేస్టీ అయినా లడ్డూని ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక హెల్దీ అయిన లడ్డు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. జాక్ ఫ్రూట్ సీడ్స్తో లడ్డు తయారు చేసుకుందాం. ఈ సీడ్స్ని మనము ఒక 10 days అలా ఉంచేస్తే వేయించుకునే ఇలా సీడ్స్ మీద ఉన్న ఈ పీల్ వచ్చేసిద్ది. మనం వెంటనే చేసుకోవాలంటే వీటిని వేయించుకుంటే ఈ పీల్ తీసేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు వీటన్నిటిని సపరేట్ చేసుకుందాం. ఇలా సీడ్స్ మీద ఉన్న పీల్ మొత్తం తీసేసిన తర్వాత వీటిని హాఫ్గా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవడం వల్ల మంచిగా వేగుతాయి. ఇలానే వేయించుకోవాలంటే కొంచెం టైం పట్టిద్ది. మీకు ఎలా నచ్చితే అలా వేయించుకుంటే సరిపోద్ది. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని సీడ్స్ని వేయించుకుందాం. కొంచెము నెయ్యి వేసుకొని వేయించుకుందాం. ఇలా వేగితే సరిపోద్ది. వేరే బౌల్లో వేసుకుందాం. ఎండు కొబ్బరిని కూడా వేయించుకోవాలి. నట్స్, బాదం పప్పు వేయించుకోండి. వేడి మీద ఉన్నప్పుడే మిక్సీ పట్టవద్దు. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు కూడా వేయించుకోవాలి. వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాం. ఇలాచి కూడా వేసుకోవాలి. వేసుకొని ముందు వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇలా బరగ్గానే మిక్సీ పట్టుకోవాలి. స్మూత్గా కావాలన్నా కానీ మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ఇలా బరగ్గానే మిక్సీ పట్టాను. ఈ లడ్డు తయారు చేయడానికి బెల్లం కొంచెం, డేట్స్ కొంచెం వాడుతున్నాను నేను. ఈ బెల్లంని మిక్సీ పట్టుకుందాం. డేట్స్ని డైరెక్ట్గా అయినా కలుపుకోవచ్చు. బెల్లం పౌడర్ వేసేసుకోవాలి. డేట్స్ని కూడా వేసేసుకుందాం. ఈ డేట్స్, బెల్లం పౌడర్ ఇవన్నీ కలిసిలా కలుపుకోవాలి. లడ్డు రెడీ అయింది. ఈ లడ్డూని గాజు బౌల్లో స్టోర్ చేసుకుంటే మినిమం 10 days వరకే ఉంటుంది ఈ లడ్డు. ఎందుకంటే మనం డేట్స్ వేసాం కాబట్టి 10 days వరకే ఉంటుంది. అదే డేట్స్ స్కిప్ చేసి బెల్లంతో అయితే 20 days అలా నిల్వ ఉంచుకోవచ్చు. జాక్ ఫ్రూట్ సీడ్స్ని వేస్ట్ చేయకుండా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ లడ్డు ఎంత టేస్టీగా ఉందంటే ఒక లడ్డు తింటేనే ఇంకా తినాలంత టేస్టీగా ఉంది ఈ లడ్డు. మనము అనుకున్న డేస్ కంటే తక్కువ రోజుల్లోనే ఈ లడ్డు కంప్లీట్ అయిపోయింది. అంత టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంత హెల్దీ టేస్టీ లడ్డు ట్రై చేసి
ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. మరొక కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.